హలో అండి, ఈరోజు వంకాయ కొత్తిమీర కారం కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గిన్నెలో నీళ్ళు వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి వంకాయలు పొడుగ్గా సన్న ముక్కలుగా కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. అప్పుడు వంకాయలు కలర్ మారిపోకుండా నల్లగా అయిపోకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా కోసుకోండి. అప్పుడు వంకాయలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసి వేసుకొని బాగా కలుపుకోండి. అందులోనే ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయలు మగ్గేదాకా కలపండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 చిన్న కట్టెలు కొత్తిమీర ముక్కలుగా కోసుకొని వేసుకోండి. ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ మంచినీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు వంకాయలు ఒకసారి కలయపెట్టుకొని మళ్ళీ మూత పెట్టి దగ్గరగా అయ్యే వరకు మగ్గించుకోండి. వంకాయలు చూపిస్తున్నట్టు మెత్తగా అయ్యాక మీరు మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలపండి. ఈ పేస్ట్ అంతా బాగా పచ్చివాసన పోయి ఉడికే వరకు మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే కనుక యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఈజీ రెసిపీ వంకాయ కొత్తిమీర కారం కూర రెడీ. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.